ఏం చెప్తారు అనేది సో భారతి గారి మాటల్లోనే విందాం. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్ భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వార్మ్ వెల్కమ్. మై సెల్ఫ్ భారతి గోవర్ధన్ ఫ్రమ్ నెల్లూరు. సో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంతి గారికి, చంద్రు గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఈ సెషన్ కి నన్ను చూస్ చేసుకున్నందుకు. రైట్. అండ్ మహిళా లోకాన్ని మొత్తానికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఒకప్పుడు ఆలోచించండి ఒకసారి, ఒకప్పుడు ఉమెన్ అంటేనే ఒక చులకన భావం, అవునా? అటువంటిది నౌఎడేస్ ఈక్వల్లీ పార్టిసిపేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ లో, ప్రతి రంగంలో కూడా ప్రతి ఉమెన్ తను నేనేంటి అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఇంకా ఉందన్నమాట, కొంత ఎక్కడో కొంత ఖచ్చితంగా కొంతమంది లైక్ నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఐఎమ్ నాట్ క్యాపబుల్. ఒక ఎగ్జాంపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా డిజిటలైజ్ అయింది వరల్డ్. సో ఈ డిజిటలైజేషన్ ని నేను అడాప్ట్ చేసుకోగలనా, నాకు చదువు లేదు కదా, నేను నాకు అంత తెలివితేటలు లేవు కదా, నాకు మాట్లాడేటువంటి క్యాపబిలిటీ లేదు కదా, నేను వెరీ పూర్ ఇన్ కమ్యూనికేషన్ కదా, ఇలా మనల్ని మనం తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, అవునా? బేసికలీ ఉమెన్ నేచర్ అది. బట్ ఆదిపరాశక్తి ఎవరండి? ఉమెన్ కాదా? ఆదిపరాశక్తి ఎవరండి? సృష్టికి మూలం కాదా? ఆ ఆదిపరాశక్తి నుంచే కదా ప్రపంచం, విశ్వమంతా ఉద్భవించింది, దేవతలందరూ ఉద్భవించింది. మరి ఆ ఆదిపరాశక్తిలో నుంచే కదా అష్టలక్ష్ములు ఉద్భవించింది. అంటే మన ఆ అష్టలక్ష్ముల పొటెన్షియల్, శక్తి సామర్థ్యాలు మనలో కూడా ఉన్నాయని మనం విశ్వసించాలా లేదా? ఆ జీన్స్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఉమెన్ లో మెన్ ఉన్నారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కానీ మెన్స్ డే సెలబ్రేషన్స్ లేవు ఫ్రెండ్స్, అవునా? అంటే హౌ మచ్ పొటెన్షియల్ వీఆర్ అనేది వీ నీడ్ టు రికగ్నైజ్ దిస్ టైం. సో ఆ పొటెన్షియల్ ని కనుక మనం గుర్తించగలిగితే డెఫినెట్ గా మనం ఏంటి అని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం, రైట్? ఇప్పుడు మనకు అందరికీ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వంట చేస్తూ ఉంటాము, మళ్ళీ ఆఫీస్ కి టైం అవుతూ ఉంటుంది, పిల్లాడో అమ్మా నాకు ఇది కావాలి అని అంటారు, అంతలోనే ఫోన్ మోగుతుంది, అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. అట్ ఏ టైం ఈ టాస్క్లన్నిటినీ కూడా ఏది వదలకుండా మ్యాటర్ ఆఫ్ కొన్ని సెకండ్స్ ఆర్ మినిట్ లో తను సర్దపెడతారు, మల్టీ టాస్కర్. ఇప్పుడు ఇదే పనులు మెన్ చేయమని చెప్పండి, నేను తక్కువ అని చెప్పనండి, తక్కువ అని చెప్పను, బట్ అన్ని ఆర్గనైజ్ చేయాలి ఏకకాలంలో అంటే అది కేవలం ఉమెన్ కే సాధ్యం, రైట్? సో ఖచ్చితంగా మనం ఏంటి అనేది మనం తెలుసుకున్నాము అని అంటే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ రికార్డ్స్, వీ కెన్ క్రియేట్ లెగసీ. సో మనం క్రియేట్ చేసిన లెగసీ ఈవెన్ ఇతరులు మనల్ని చూసి ఇంకా మోర్ అండ్ మోర్ డ్రీమ్ చేసేలాగా కావచ్చు, మోర్ అండ్ మోర్ లెర్నింగ్ చేసేలాగా కావచ్చు, అండ్ మోర్ ఎఫర్ట్ పెట్టడంలో కావచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే మనల్ని మించి, గురువుని మించిన శిష్యుడు అంటాం కదా, అలా తయారవ్వగలిగేటువంటి క్యాపబిలిటీ, పొటెన్షియల్ ఉన్నటువంటి మనమేంటో తెలుసుకోవాలి అని అంటే Amway is the right opportunity, friends. Thanks to Amway and my great upline friends, none other than my the angel DJ Parmila ma'am, so Diamond Parmila ma'am. So because of her vision only I am here today. Even A70 goal lo మేము ఉన్నాం కాబట్టే Amway మమ్మల్ని చూస్ చేసుకుంది అని నేను అనుకుంటున్నాను, రైట్? అండ్ ఖచ్చితంగా మనము ఒక ఉమెన్ అయ్యో నా వల్ల అవుతుందా అని కాకోకుండా ఒక రాణి లాగా కనుక మనం ఫీల్ అవ్వగలిగితే, ఒక రాణి లాగా మనం కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా, అంటే ఒక రాణి దేనికైనా భయపడతారా? ఒక రాణి ఒక నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు భయపడతారా, ఆలోచిస్తారా? లేదు కదా. నిర్భయంగా తను
తన నిర్ణయాల్ని కావచ్చు, తన ఆలోచనల్ని కావచ్చు చాలా నిర్భయంగా ప్రకటిస్తారు. ఈవెన్ ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా ఆ ఫెయిల్యూర్ ని ఎదుర్కొనేటువంటి ఆ సామర్థ్యాన్ని, మెంటాలిటీని కూడా కలిగి ఉంటారు. అవునా? సో బీ లైక్ ఎ క్వీన్, థింక్ లైక్ ఎ క్వీన్, ఫీల్ లైక్ ఎ క్వీన్. అలా అమ్మో నేను ఒక రాణినా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను జనరల్ గా మన యాటిట్యూడ్ ఏంటి అని అంటే ఏదో ఇంటి పని, వంట పని ఇవన్నీ చూసుకుంటూ పిల్లల్ని మనం కాపాడుకోగలిగితే చాలు, ఏదో మనకు తగ్గ ఉద్యోగం ఉంటే చాలు అని మనం అనుకుంటాం. బట్ రియల్ ఉమెన్ ఈజ్ నాట్ లైక్ దట్. ఖచ్చితంగా ఒక ఒక అంటే నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం మన లైఫ్ కి మనమే హీరోయిన్ కావాలి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మన లైఫ్ కి మనమే హీరోయిన్ కావాలి అని అంటే డెఫినెట్ గా మనం ఎన్విరాన్మెంట్, మన ఆలోచన, మన ఫీలింగ్స్, మన మాటలు, అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎలాట్. సో ఎప్పుడైతే మనకు రైట్ ఆపర్చునిటీస్, ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే నేనేం చదువుకోలేదు కానీ లోక జ్ఞానం చాలా ఉంది, ఆ లోక జ్ఞానంతో చేసుకునేటువంటి ఉద్యోగాలు నాకేమున్నాయి, నాకు ఇక్కడ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కదా అని అనుకుంటాం. బట్ ఆంబే మన క్వాలిఫికేషన్ అడగట్లేదు. కేవలం నీ డ్రీమ్ ఏంటి, నీ డ్రీమ్ ని సాధించుకోవడానికి నా చేయుతనిస్తాను, అందుకోవడానికి నువ్వు సిద్ధమా, నీ డ్రీమ్స్ ని నిజం చేసుకోవడానికి నువ్వు సిద్ధమా, నీ పొటెన్షియల్ ని నువ్వేంటో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు సిద్ధమా అని అంటుంది. సో మరి అటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్ ని మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చాలా లైట్ తీసుకుంటున్నారు, ఇది జాయినింగ్ కదా, అది కదా, ఇది కదా అని. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద Amway opportunity. ఇట్స్ ఏ రియల్లీ గాడ్స్ బ్లెస్సింగ్. మన లైఫ్ లో Amway ఆపర్చునిటీ ఎంటర్ అయ్యింది అని అంటే ఇట్స్ ఏ గాడ్స్ బ్లెస్సింగ్. సో కేవలం ఇక్కడ మనం గమనించాము అని అంటే బయట వరల్డ్ లో, అంటే ఇప్పుడు బయట చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. ఆ వర్కింగ్ ఉమెన్ ని, Amway ఉమెన్ ని కనుక మనం కంపేర్ చేస్తే Amway ఉమెన్ బయట మన ఆదాయం పెరిగే కొద్ది ఆదాయంతో పాటు మనకి యాంటనాలు కూడా పెరుగుతాయి. అక్కడ నీది నాది అనే భావన పెరుగుతుంది. అండ్ ఈవెన్ ఈగో క్లాషెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య బాగా గమనిస్తే. బికాస్ ఆఫ్ దిస్ మ్యారేజ్ అయిన కొన్ని నెలల్లోనే విదిన్ ఎ ఇయర్ డైవర్స్ అయిపోతూ ఉన్నారు. బట్ మనకు Amway కేవలం మనీనే కాదు, విలువల్ని, ఎథిక్స్ ని, వీటన్నిటిని కూడా మనకు నేర్పుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది అని అంటే మనము ఫినాన్షియల్ ఇండిపెండెన్సే కాకుండా ఫ్యామిలీ వండర్ఫుల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ ఈవెన్ మనీని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ మనీని చాలా బాగా ఖర్చు పెట్టగలుగుతాం. సేవింగ్ మెంటాలిటీలో నుంచి ఖచ్చితంగా మనము చాలా ఎట్లా అంటే దేనికైనా వెనకాడకుండా, అమ్మో రేపటి సంగతి ఏంటి అనేటువంటి ఆలోచన లేకోకుండా మనము ఖర్చు పెట్టుకోగలుగుతాం. పిల్లలకి ఎంత వండర్ఫుల్ పేరెంటింగ్ చేయగలుగుతాము అని అంటే ఎప్పుడైతే మనం ఎథిక్స్ అండ్ వాల్యూస్ ని ఫాలో అవుతూ మనలో ఒక గ్రేట్ క్వాలిటీస్ ని మనం నింపుకుంటూ మన పొటెన్షియల్, మన క్యాలిబర్ ని మనము ఎగ్జిబిట్ చేస్తూ వెళ్తామో ఏమవుతుంది అని అంటే పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. వీఆర్ ద రైట్ టీచర్ టు దెమ్. సో ఆ ప్రాసెస్ లో ఏమవుతుంది అని అంటే అమ్మ ఏం చేస్తే అదే చేయాలి అని ఫిక్స్ అవుతారు పిల్లలు. నాన్న చేసే పనుల కంటే కూడా అమ్మనే కాపీ చేస్తారు. సో ఆ ప్రాసెస్ లో పిల్లలు, మనం ఒక రైట్ ఎగ్జాంపుల్, మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసాము అని అంటే, ఇందాక ప్రశాంతి గారు అన్నారు కదా, 5 పదులు దాటినా కూడా నేను Amway లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగారు నిన్న. దానికి కారణం ఏంటి అని అంటే నాకు నేర్పించిన చదువు కాన్షియస్ ఈటింగ్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ని నేర్పించింది. ఆ నేర్చుకున్నటువంటి హ్యాబిట్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం వల్ల ఈవెన్ అదే నా ఫ్యామిలీలో కూడా కాపీ అవుతా ఉంది, డూప్లికేట్ అవుతా ఉంది. ఆ ప్రాసెస్ లో ఆ పిల్లలు కూడా జంక్ ఈటింగ్ కి అంత ప్రయారిటీ ఇవ్వరు. సో టోటల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, నేను కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, పిల్లలు నాకు 3 పిల్లలండి.
సో పెద్ద పాప పెరియోడాంటిస్ట్, చిన్న పాప యూపీఎస్సి కోచింగ్ తీసుకుంటుంది, బాబు 10th సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. సో అందరూ కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎక్కడ అసలు హాస్పిటల్ అంటే వాళ్ళకి అసలు తెలియదు. డెలివరీస్ అప్పుడు వెళ్ళడమే, వ్యాక్సినేషన్ కోసం వెళ్ళడమే, కానీ హాస్పిటల్ అంటే ఎరగని పిల్లలు. హౌ ఇట్ హ్యాపెండ్ అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రలైట్. సో పిల్లల్ని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నుంచి బాగా న్యూట్రలైట్ని బాగా ఉపయోగిస్తున్నాము. దానివల్ల ఏంటి అని అంటే నేను హెల్తీ, వాళ్ళు హెల్తీ. ఈవెన్ నా హ్యాబిట్స్ కూడా ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీ హ్యాబిట్స్లో ఉండడం వల్ల రెండు కూడా, ఇటు న్యూట్రలైట్ అటు నా హెల్తీ హ్యాబిట్స్ నా ఆరోగ్యాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొన్న జస్ట్ ఒక 3 days బ్యాక్ మేము తిరుమల వెళ్ళినప్పుడు కూడా అక్కడ తోటి ప్రయాణికులు ఉంటారు కదా, మా పిల్లల్ని చూసి మమ్మల్ని చూసి, ఇదేంటండి మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని చూస్తే ఏమో మీరు చాలా యంగా అనిపిస్తున్నారు అని అంటే, అంత సీన్ లేదు, నేను 50 దాటాను, మా వారు 56 దాటారు అని చెప్పాను. అవునా అని నోరు వెళ్ళబెట్టారు. రైట్. సీక్రెట్ ఈస్ నథింగ్ బట్ హెల్తీ హ్యాబిట్స్ విత్ న్యూట్రలైట్. సో అక్కడ మెయిన్ మన యాటిట్యూడ్ అనేది ఓన్లీ విత్ అవర్ అసోసియేషన్ హ్యాపెన్స్. ఆ అసోసియేషన్ ని మనకు మన ఆంబే ఇస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మనం ఏంటి అని అంటే కేవలం మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడమే కాకుండా మనం మోర్ అండ్ మోర్ పీపుల్ని ఎనేబుల్మెంట్ చేయొచ్చు మన హ్యాబిట్స్తో, మన ఆలోచనలతో, మన ఫీలింగ్స్తో, మన వర్క్ ఎథిక్తో. రైట్. అటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీలో మనం ఉన్నాము. దయచేసి లైట్ తీసుకోవద్దు. ఇక్కడ ఈవెన్ మనము చాలా మంది ఫినాన్షియల్గా మన ఫ్యామిలీలో మనల్ని ఇన్వాల్వ్ చేయరు, అవునా? బట్ త్రూ దిస్ ఆపర్చునిటీ వీ కెన్ మేక్ అవర్ ఇండివిజువల్ డెసిషన్స్. ఈవెన్ మన థాట్ ప్రాసెస్ కూడా బికాస్ ఆఫ్ దిస్ అసోసియేషన్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండడం వల్ల మన ఐడియాస్, మన థాట్స్ మనం మన స్పౌస్తో పంచుకున్నప్పుడు దే నెవర్ సెడ్ నో. వాళ్ళు ఎప్పటికీ నో చెప్పలేరు, ఖచ్చితంగా అంగీకరిస్తారు. దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇస్తారు. బయట ప్రపంచంలో మనకి ఇది జరగదు. నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది అనేటువంటి పొజిషన్లో ఉంటారు. దో బోత్ ఆర్ వర్కింగ్, నువ్వేంటి నా సలహాలు ఇచ్చేది అని అంటారు. నీ ఫినాన్సెస్ నీది, నా ఫినాన్సెస్ నాది అనే లెక్కలో ఉంటారు. బట్ హియర్ వీఆర్ వన్. అటువంటి మెంటాలిటీతో మనం గ్రో అవుతాము. సో అలా ఈవెన్ మనము డోంట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ అస్. ఇప్పుడు ఒకసారి గమనించండి, మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? సీతారామన్ లేడీ కాదా? ఈవెన్ మన దేశాన్ని రూల్ చేసినటువంటి ఎంతో మంది లేడీస్ ఉన్నారా లేదా? ప్రతి రంగంలోనూ ఉన్నారు. ఇందిరాగాంధీ అయితేనేమి, ప్రతిభా పాటిల్ అయితేనేమి, ద్రౌపది ముర్ము అయితేనేమి, వీళ్ళందరూ ఉమెన్ కాదా? ఒక ఈవెన్ లైక్ కొంతమంది హిస్టరీస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ కిరణ్ బేడి కావచ్చు, పిటి ఉషా కావచ్చు, పివి సింధు కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు. సో వీళ్ళందరూ ఉమెన్ కాదా? ఒకసారి ఖచ్చితంగా వీ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఆ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ని అన్లీష్ చేయడానికి అద్భుతమైనటువంటి అక్షయ పాత్ర లాంటి ఆంబే ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని, ప్రశాంతి గారు చెప్పారు కదా సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ఆంబే అని. సో ఈ ఆపర్చునిటీని యాక్చువల్లీ స్టార్ట్ చేసింది గోవర్ధన్ గారు. సో ఒకప్పుడు నా యాటిట్యూడ్ ఏంటి అని అంటే, ఒక బ్యాక్ బోన్ లా ఉంటే చాలు, నేను ముందు ఉండాల్సిన అవసరం లేదు అని అనుకునేదాన్ని. బట్ వన్స్ కోవిడ్ తరువాత I took much transformation myself. So why don't I took responsibility అనేటువంటి ఆలోచన నన్ను పరిగెత్తింపజేస్తూ ఉంది. దానివల్ల ఈవెన్ ఐ ఇంక్రీజ్ మై రెస్పెక్ట్, ఐ ఇంక్రీజ్ మై వాల్యూ, ఐ ఇంక్రీజ్ మై ఎథిక్స్, ఐ ఇంక్రీజ్ మై పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. వాట్ నాట్ ఒకటి కాదు, నా ఆలోచన మారింది, నా మాట మారింది, నేను వినే విధానం మారింది, నేను మాట్లాడే విధానం మారింది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో ఐ బికమింగ్ బెస్ట్ అండ్ బెస్ట్ మై సెల్ఫ్. ఆ ప్రాసెస్లో నేను బికాస్ ఆఫ్ ఆంబే ట్రూ ఫ్రెండ్షిప్స్ని చాలా గెయిన్ చేసుకోగలుగుతున్నాను. అసలు
ఈవెన్ కొంతమందిని అయితే వన్స్ డిజిటలైజేషన్ అయిన తర్వాత ఇంతవరకు నేను చూడలేదు. బట్ వాళ్ళకి నాకు మధ్య ఉన్నటువంటి బాండ్ ఎలాంటిది అని అంటే వీళ్ళు ఎప్పుడో పూర్వజన్మ పుణ్య సుకృతం వల్ల నాకు వీళ్ళు కలిగారు అనేటువంటి భావన నాకు కలుగజేస్తున్నారు. అటువంటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ రిలేషన్షిప్స్ అయితే మనీ పరంగా అయితే అసలు నేను గోవర్ధన్ సార్ యొక్క ఇన్కమ్ కోసం నేను ఎదురు చూడాల్సిన అవసరం లేకోకుండా ఖర్చు పెట్టగలుగుతున్నాను. పిల్లలు ఏది అడిగితే అది నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. నా కోసం నేను ప్రొవైడ్ చేయగలను. ఏది కూడా నేను ఆయన అడగాల్సిన అవసరం లేకుండా అయింది వన్స్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత. అండ్ ఈవెన్ లైక్ ట్రిప్స్ పరంగా అయితే విజిటెడ్ సో మెనీ కంట్రీస్. అసలు స్విట్జర్లాండ్ అనేది అసలు ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ని నేను. బిలో మిడిల్ క్లాస్ అని కూడా కాదు, పావర్టీలో నుంచి వచ్చిన దాన్ని నేను. అటువంటిది స్విట్జర్లాండ్ ట్రిప్ ని ఈ ఆపర్చునిటీ త్రూగా ఎంజాయ్ చేయడం జరిగింది. నయాగరా వాటర్ ఫాల్స్ అయితేనేమి, ఇలాంటి అంటే ఎక్స్ట్రాడినరీ ట్రిప్స్ గురించి మాట్లాడుతున్నాను, రైట్? సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎంతో మంది నేను 6 డిజిట్ చేసుకుంటూ ఎంతో మందిని ఇన్కమ్ చేసుకునే విధంగా సపోర్ట్ చేయగలుగుతున్నాను, కేవలం నేను ఒక్కటే డెవలప్ అవడం కాకుండా, రైట్? సో ఇలా మనం ఎంతో మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. అలా ఇన్స్పైర్ చేయడానికి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. మన జాబ్ లో అయితే మనల్ని మనమే ఇన్స్పైర్ చేసుకోలేము, అటువంటిది ఈ ఆపర్చునిటీ ద్వారా మనం ఇన్స్పైర్ అవుతూ ఎంటైర్ వరల్డ్ ని మనం ఇన్స్పైర్ చేయగలిగేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. సో లైట్ తీసుకోవద్దు, దయచేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. వాట్ యామ్ ఐ, నాకేం కావాలి, ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను, నాకేం కావాలి, నాకు కావాలన్న దాన్ని నేను పొందడానికి నేను వెళ్తున్నటువంటి మార్గం సరిపోతుందా, లేదు అని అంటే ఆపర్చునిటీని ఉపయోగించుకుంటే నేను ఎదగగలుగుతానా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్. దెన్ మీ స్పీడ్ అనేది రాకెట్ లాగా ఉంటుంది. సో టేక్ ఎ రైట్ డెసిషన్. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మహిళా లోకం ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. ఆ ఫైర్ ప్రపంచానికి వెలుగు చూపించాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. బ్యాక్ టు ప్రశాంతి గారు.